మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది, ఏమైపోతాం అనిపిస్తుంది. టెక్నాలజీ బాగా పెరుగుతుంది, చాలా బాగుంది. మనుషులందరూ కూడా చాలా ఈజీగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. కానీ హ్యూమన్ రిలేషన్స్ అవి మాత్రం ఉండే కొద్దీ ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. మనిషిని చూస్తే భయం వేస్తున్న రోజుల్లోకి మనం వచ్చేసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, మనుషులతోటి కొత్త వాళ్ళతోటి మనం పలకరించాలి అనుకున్నప్పుడు వాళ్ళతోటి ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ స్పందన గారు. హాయ్ స్పందన గారు. హాయ్ మాధురి గారు. సో రీసెంట్ డేస్లోనండి ఒకదాని తర్వాత ఒకటి న్యూస్ వస్తుంది. అవి చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. అసలు ఎవరన్నా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే ఎలా ఉంటుందో ఏంటో అన్నంత భయం కలుగుతుంది. రీసెంట్గానే మనకి ఒక అమ్మాయి లో వెళ్ళి అక్కడ శవమే తెలియదు, ఆత్మహత్య చేసుకుంది, ఊరేసుకుంది అని చెప్పేసి అన్నారు. పేరెంట్స్ తోటి ఏంటి, నేను ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అని చెప్పి వెళ్ళిన అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఇంకా అమ్మాయి ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు. మొత్తం చుట్టాలు వాళ్ళందరికీ కూడా కాల్ చేసినా కూడా మా దగ్గర రాలేదని చెప్పారు. అండ్ తర్వాత చూస్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బయట వెళ్ళేసి వస్తాను అనుకున్న అమ్మాయి 7 లాగా ఇంటికి వచ్చింది అంటే నిజంగా పేరెంట్స్ ఎంత బాధపడుతూ ఉంటారో. అసలు ఈ సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటారు? ఎక్కడ లోపం, ఏ విధంగా ఉండాలి? అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అంటారు ఇది? మాధురి గారు, మనకు చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారంటే పేరెంట్స్ అందరూ మంచోళ్ళే, మనం మంచిగా ఉండాలి, అందరు మన చుట్టూ కూడా మంచోళ్ళే ఉంటారు అని పెంచుతారు. కానీ అసలు బయట ఎంత డేంజరస్ గా ఉంటుంది సిచ్యువేషన్స్ అని ఎక్కువ చెప్పరు పేరెంట్స్ కూడా. ఒక షెల్టర్డ్ అప్బ్రింగింగ్ ఉంటుంది. ఈ మధ్యన ఏంటంటే ముందు కాలంలో ఎలా ఉందంటే అంత మనకి స్ట్రేంజర్స్ తో మనం ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు. అసలు ఎందుకు మాట్లాడతాం, అంత అవుట్ రీచ్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల, సోషల్ మీడియా వల్ల, ఈ పబ్బింగ్ కల్చర్ వల్ల మనము చాలా మంది కొత్త స్ట్రేంజర్స్ ని కలిసే ఈ ఛాన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. సో మనం ఎక్కడ అనుకుంటాం అంటే అందరు మంచోళ్ళే, మనం కలిసిన వాళ్ళతో ఏమీ డేంజర్ లేదు అని అనుకుంటున్నారు. కానీ అలా కాదు. కొన్నిసార్లు ఏంటంటే మన మధ్యలో కూడా సైకోపాత్స్ అనే వాళ్ళు నడుస్తూ ఉంటారు. అది సైకోపాత్స్ అనే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. నా రీసెర్చ్ అంతా హార్వర్డ్ లో ఎక్కువ సైకోపాత్స్ మీదే అయ్యింది. సో ఈ సైకోపాత్స్ ఏంటంటే కొంత పర్సంటేజే ఉంటారు, మేబీ 1% ఆఫ్ ద పాపులేషన్. కానీ ఇప్పుడు 100 లో 1% అలా ఉండొచ్చు కదా. ఆ పర్సన్ తోనే మీరు అటాచ్ అవుతే, లేకపోతే తెలియకుండా, ఎందుకంటే సైకోపాత్స్ చూడంగానే కనిపించరు. వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక సెకండ్ విజిట్ కన్నా, థర్డ్ విజిట్ కన్నా వాళ్ళ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవచ్చా? కొన్నిసార్లు చేసుకోవచ్చు, కొన్నిసార్లు చేసుకోలేము, మనకి తెలీదు. అందుకనే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కొత్త పర్సన్, అసలు మనకి ఒక పర్సన్ తెలీదు అంటే కొత్తగా ఉన్నారు, వాళ్ళకి మన కామన్ ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీలో చుట్టాల్లో తెలిసిన వాళ్ళు కాదు అంటే అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే తెలీదు వాళ్ళు ఎంత వైలెన్స్ కి రెడీగా ఉంటారో, ఎప్పుడు ఎలా హార్మ్ చేస్తారో. సో ఏంటంటే చాలా మంది వింటూ ఉంటారు, ఈ సీరియల్ కిల్లర్స్, ఈ రేపిస్ట్, వీళ్ళందరూ ఏంటంటే ఓవర్ నైట్ అయిపోరు. వాళ్ళకి ఆల్రెడీ బ్రెయిన్ లో అలాంటి థాట్స్ ఉంటూనే ఉండుంటాయి. సో ఏంటంటే కానీ మనకు తెలియదు, ఎందుకంటే సైకోపాత్స్ చూడడానికి, మాట్లాడడానికి మనలాగానే ఉంటారు. అందుకనే అందరూ, నేను హెచ్చరిక చెప్తున్నాను, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఇంకా వల్నరబుల్ పొజిషన్ లో ఉంటారు. మీరు కొత్తగా ఇలా పబ్లింగ్ లో కానీ, ఇంటర్నెట్ లో కానీ, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కలిస్తే దయచేసి వాళ్ళతో ఒంటరిగా వెళ్ళిపోకండి, మనుషులున్న చోటు ఉండండి, ఇలా రిస్క్ తీసుకోకండి మీ ప్రాణం మీద. అలానే ఈ అమ్మాయిది చూసుకుంటే వెళ్ళిందంట, బార్కి వెళ్ళింది. ఆ లోపలనే ఎవరో ఒకడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరూ కలిసి రూమ్కి వెళ్ళడము, ఆమె న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా తీయడము, అతనే హత్య చేసి ఆత్మహత్యగా స్కెచ్ వేసి చూపించడము, ఇదంతా జరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇంత దారుణంగా అమ్మాయి అంత పిచ్చిదానిలో ఎలా అన్నోన్ పర్సన్ ఎలా నమ్మేస్తుంది అసలు? ఈ మధ్యలో కాలంలో మాధురి గారు చాలా చూస్తున్నాం. ఇలా చాలా మంది అమ్మాయిలు
మనం పబ్స్కి వెళ్ళినా బార్స్కి వెళ్ళినా చాలా మంది అన్నోన్ అబ్బాయిలతో కొంచెం తాగిన తర్వాత వాళ్ళ కంట్రోల్ లేకుండా వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. అది చాలా డేంజర్ కి అయ్యే పని. ఎందుకంటే మనకు తెలియదు అవతల పర్సన్ ఎవరో, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో, వాళ్ళు ఎలాంటి మనిషో. ఇది ఒక ఎక్స్ట్రీమ్ కేస్, కానీ 100 లో ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ పర్సన్ ఉండొచ్చు కదా. మీరు కూడా 100 లో ఒకళ్ళు విక్టిమ్ అవ్వచ్చు కదా. అందుకనే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. తెలియని వాళ్ళతో వెళ్ళిపోకండి. ఎక్కడికైనా వెళ్తున్నా కూడా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇలాంటివి చాలా రేర్ గానే బయటకు వస్తున్నాయి. ఇలాగా రానివి ఇంకెన్ని ఉన్నాయో. సో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళు ఆ సెల్ఫ్ సెక్యూరిటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ దారిన పడకుండా వాళ్ళంతటి వాళ్ళు సేఫ్గా ఉంటారని చెప్పడానికి నిజంగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చండి. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కాకుండా ఉండాలన్నా సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి మీరు అన్నట్టుగానే ఎవరితోటి పడితే వాళ్ళతో ఐసోలేట్ ప్లేసెస్కి వెళ్ళొద్దు. అండ్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మనకి ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు తుప్పల్లోకి రమ్మంటే వెళ్ళొద్దు అని చెప్పేసి డైలాగ్. నిజంగా అది చాలా కరెక్ట్. అప్పుడు కామెడీగా అనుకున్నారు కానీ సో ఇప్పుడు నిజంగా అది చూపిస్తుంది. అండ్ మీరు అన్నట్టుగానే అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా చెప్పడం, జెండర్ ఈక్వాలిటీ అన్నా కూడా అసలు ఎవరి దారిలోంచి ఎవరికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు మెంటల్ గా కూడా ఎవరు సరిగ్గా ఉండట్లేదు. సో ఎస్, చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు.